మన మంచు అన్న లేఖ లైక్ మన మంచు మోహన్ గారు అండ్ మంచు విష్ణు అన్న లేఖ అందరికీ కూడా సుఖాలెక్కిపోయాయి. బాక్స్ ఆఫీస్ మీద మేమే విజయం సాధించాం, మేమే 400 కోట్లు కొట్టాం, మేమే 50 కోట్లు కొట్టాం అని చెప్పి విర్రవీగుతున్నారు. కానీ అక్కడ ఒకటి అడుగు ఆలస్యంగా పడింది అని చెప్పి మనకు ఆలస్యంగా అర్థమైంది. నేను ఏ సినిమా గురించి చెప్తున్నాను అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మన కన్నప్ప ఇంకో 3 రోజుల్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఎందుకు అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. అన్నకి ఖర్చులకి డబ్బులు లేవు అనుకుంటా. లైక్ మన విష్ణును చూసుకున్నట్లయితే ఏదో సినిమా తీస్తుండో అనేటటువంటిది అన్న. సో మరి సినిమా తీస్తుండో తీయట్లేదు అనేటటువంటి విషయం కూడా నాకైతే తెలియదు. సో ఆయన అయితే మన కన్నప్ప సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని అయితే ఒక 3 రోజులు 4 రోజుల క్రితం అయితే అనౌన్స్మెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మీరు చెప్పండి, కనీసం థియేటర్ కరెంటు బిల్లు మందమైన డబ్బులు వస్తాయా అని అంటే వస్తాయి ఫ్రెండ్స్. నేనైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినా ఒక అర్ధ గంట తర్వాత వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రభాస్ అన్న ఉన్నాడు. ప్రభాస్ అన్న ఉన్నంతసేపు సినిమా గొప్పగా ఉంటుందని చెప్పి నాకు అనిపిలా, కానీ ఓకేలా అనిపిస్తుంది అనమాట. ప్రభాస్ అన్న ఉన్నంత కొసేపు అయితే కొరలేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. దానికోసమే వెళ్ళొచ్చు అనమాట. సో మళ్ళీ ప్రభాస్ అన్నను చూడడానికైనా సరే చాలామంది థియేటర్కి వెళ్తారు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి హోప్ అనమాట. అన్నకున్నటువంటి గట్టి హోప్ కూడా అదే. సో కనీసం ఖర్చులు మందమే వస్తాయి కదా. ఏమో ఒక 1 కోటి రూపాయలు తోడుగొట్టిండు, ఏమో ఒక 10 లక్షలు తోడుగొట్టిండు, ఏమో ఒక 5 లక్షలు తోడుగొట్టిండు, దీని అమ్మ 1 లక్ష కూడా రావాలి అనేటటువంటి హోప్తో అయితే వీళ్ళైతే ఈ సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్ ఇంకొక 3 డేస్లో అయితే సినిమా రిలీజ్ అవుతుంది. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, ఆ కన్నప్ప సినిమాని నాతో పాటు ఎంజాయ్ చేసేదెవరు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నిజంగా ప్రభాస్ అన్న నువ్వు కానీ ఈ సినిమాలో నటించకపోతే మాకెందుకు దీని గురించి అంత డిస్కషన్